హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. రైస్ విరక్కుండా పొడి పొడిగా మంచి ఫ్లేవర్గా చాలా బాగా వస్తుంది. 2 స్టెప్స్లో చూపించేస్తాను. బ్యాచిలర్స్ కానీ ఇప్పుడిప్పుడే వంట చేస్తున్న వాళ్ళు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ బిర్యానీ చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి డౌట్ లేకుండా నేను చూపించిన విధంగా చేయండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చికెన్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి చికెన్ని నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కొద్దిగా యాడ్ చేసుకోండి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాక మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కారం ఎప్పుడైనా సరే మీ టేస్ట్కి సరిపడా మీరు యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. స్పైసెస్ అంతకన్నా ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఎవ్వరూ హెవీ మసాలా తినలేరు. మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా కాడలతో సహా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ లేకపోతే ఈ ప్లేస్లో మీరు 1/2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోండి, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఆయిల్ నేను ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు యాడ్ చేసేసాను, అందుకే ఇంకా నేను విడిగా ఏమీ ఆయిల్ యాడ్ చేయట్లేదు. 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చికెన్కి మసాలా అంతా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ముందుగా గ్రైండ్ చేసుకుందామంటే కరెంట్ పోయింది, అందుకే మొత్తం మిక్స్ చేశాక లాస్ట్లో యాడ్ చేశాను. చికెన్కి మసాలా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని 1.5 అవర్ to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇక్కడికి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తాను. బిర్యానీ వండుకునే 1/2 an hour ముందు రైస్ నానపెట్టుకోండి. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను. నీట్గా రైస్ 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని రైస్ నానపెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు చికెన్ని కుక్ చేసుకోండి. కుక్ అయ్యేలోపు రైస్ని కుక్ చేసేసుకుందాం. ఒక గిన్నెని తీసుకుని అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ త్వరగా కుక్ అవుతుంది, గ్యాస్ కూడా కలిసి వస్తుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అతుక్కోకుండా ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎంత యాడ్ చేసుకోవాలంటే సముద్రపు నీళ్ళంతా ఉప్పగా ఉండాలి నీళ్లు, అలా ఉంటేనే రైస్కి పడుతుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని కెవడా వాటర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. కెవడా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి రెస్టారెంట్ ఫీల్ వస్తుంది, రైస్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది. కెవడా వాటర్ లేకపోతే స్కిప్ చేసేసి రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి. సాల్ట్ మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోవాలి, అలా యాడ్ చేసుకోకపోతే రైస్కి మాత్రం సాల్ట్ పట్టదనమాట. వాటర్ బాగా మరిగించుకుని రైస్ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకోండి. రైస్ వచ్చేసి 70% మాత్రమే కుక్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ కుక్ చేసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, 70% రైస్ కుక్ అయితే సరిపోతుంది. అలా కుక్ చేసుకుంటేనే మనకి బిర్యానీ కుక్ అయ్యేసరికి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. చూడండి, 70% కుక్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ని పెట్టుకోండి. దోశ ప్యాన్ పెట్టుకోవడం వల్ల హీట్ ఈవెన్గా వస్తుంది, అలాగే కింద కూడా మాడకుండా ఉంటుందన్నమాట. దోశ ప్యాన్ పెట్టుకున్నాక ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని పెట్టేసుకుని 70% కుక్ చేసుకున్న రైస్ని చికెన్ మీద యాడ్ చేసేసుకోండి. ముందు ఒకసారి రైస్ యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకునే ముందు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు. కొద్దిగా వాటర్లో పసుపు యాడ్ చేసుకుని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నా సరే మంచి కలర్ వస్తుంది బిర్యానీ, పసుపు వాసన ఏమీ ఉండదు. పసుపు వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 minutes, లో ఫ్లేమ్లో 5 minutes పెట్టండి. 15 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా బిర్యానీ సర్వ్ చేసుకోండి, అదిరిపోతుంది. చూడండి, 2 స్టెప్స్లో మనం ఈ బిర్యానీ ప్రిపేర్ చేసాం కదా. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. డెఫినెట్గా వంట రాని వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే నా బిర్యానీ ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే.
సమ్మర్ సీజన్ కదా, హెవీ మసాలా ఏం తింటాము అనుకోవద్దు, అస్సలు మసాలానే ఉండదు. అందుకని నేను కారం కానీ మసాలాలు కానీ అన్నీ తక్కువ వేసాను. ఇంకొక టిప్ చెప్పనా, రేపు బిర్యానీ వేసుకుంటాము అన్నప్పుడు ముందు రోజు చికెన్ మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.